మన ఆడపిల్ల చదువుకొని వృద్ధిలోకి వస్తుంది, తన కాళ్ళ మీద తన నిలబడుతుంది అనే తల్లిదండ్రులు చెమటోర్చి కష్టపడి రూపాయి దాచి తన పెళ్ళికని తన చదువుకని దానికి బట్టలని ఆర్నమెంట్స్ అని తిరగడానికి ఎంజాయ్మెంట్స్ అని ప్రతి రూపాయి తల్లి అప్పు చేసి తెచ్చో, తండ్రి కష్టపడి తీసుకొచ్చో. మీరు చూడండి, నేను చెప్తున్న హిందూ అబ్బాయిల్ని ఒక్కసారి షర్ట్ ఇప్పి చూపిమని చెప్పండి, ఆడపిల్ల తండ్రుల్ని, మా తండ్రితో సహా. చిరిగిపోయిన బనీన్ లేకపోతే నా పేరు భార్గవి కాదు. చినిగిపోయిన బనీన్ వేసుకుంటారు తండ్రి, కానీ పట్టు పీతాంబరాలు కొంటారు. నేను వేసుకుంది నా తండ్రి నాకు కొనిచ్చిన పట్టు చీర, నా పెళ్ళికి నా తండ్రి పెట్టిన పట్టు చీర. ఇప్పటికీ మా నాన్న చినిగిపోయిన బనీన్ వేసుకుంటాడు. కానీ ఏ ఆడపిల్ల తన తండ్రి కష్టం గుర్తిస్తుంది? ఏ ఆడపిల్ల తన తల్లి కష్టం గుర్తిస్తుంది? నువ్వు బాక్సులో 2 రొట్టెలు పెడితే ఒకటి తిని ఇంటికి ఇంకో రొట్టె తీసుకొని వస్తే తిట్టినందుక నువ్వు పోయి వెనకబడి ప్రేమించి వాడు ఆర్డర్ పెడితే తినే మూత్రం పోసిన ఉచ్చబోసిన తినడానికి కావాల్సిందే? ఏ అమ్మ పొద్దున లేచి స్నానం చేసి నీ కోసం నువ్వు హెల్దీగా తినాలి అని చెప్పి నీకు చేస్తే 2 రొట్టెల్లో ఒకటి తినకపోతే అరే నీ ఆరోగ్యం కోసమే కదా అడిగింది నీ తల్లి. మనకు ఆ తిట్లు బరువు.